యేసుక్రీస్తు నామమునకి స్తుతులు. మరి మొట్టమొదటి వర్తమానంలో కూడా మనమందరము నీతిమంతుని గురించి మనం చూసాం. కొద్ది సమయం కూడా మనము ఈ యొక్క సమయం మనకు చాలా ఉపయోగకరంగా ఉండడానికి మన మనస్సులందరూ కూడా కొద్ది సమయాన్ని ఇక్కడ కేంద్రీకరించినట్లయితే తద్వారా మనము ఈ యొక్క వారం మొత్తం కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి, నెమరు వేసుకోవడానికి ఒక మంచి అవకాశమని నేను భావిస్తున్నాను. మరి కొన్ని మాటలు చెప్పిన తర్వాత వాక్యానికి వెళ్తాను. మనము నిజంగానే క్రీస్తు యొక్క శ్రమల గురించి ఈ యొక్క దినాల్లో చాలా చోట్ల ప్రకటించబడుతుంది. ధ్యానాలు జరుగుతున్నాయి, స్టడీస్ జరుగుతున్నాయి. మంచిది. యేసుక్రీస్తు శ్రమల గురించే, ఆ యొక్క శ్రమలకు కారణాలేంటి, అలాంటి ఎటువంటి మరణం ఆయన పొందాడు అనేటువంటి వాటిని కూడా మనము ఈ యొక్క వారంలో మనము కొన్ని మాటలు నేను మీకు చెప్తున్నాను. మరి దేవుడు తన దాసులను ప్రేరేపించి దేవేంద్ర అయ్య గారిని మరి చక్కగా సంఘ కాపరిగా అక్కడ నిలబెట్టుకొని దైవజనుల్ని ఆయన ఇందాక మాట్లాడుతున్నప్పుడు అనేక మంది కూడా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. నేను అనుకున్నాను చాలా సంఘాల్లో కూడా ఇలాంటి ప్రాక్టీస్ లేదండి. నేను ఎట్లా చెప్పనా, వారు సంఘంలోకి అలౌ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ టీచింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఎవరైతే పాస్టర్ మన దేవేంద్రయ్య గారి లెక్క సార్వత్రిక సంఘాన్ని గుర్తు చేసుకొని వీరు కూడా క్రీస్తు చేత సంధింపబడి రక్షింపబడ్డారు అన్న వారిని ఆహ్వానించి కొన్ని మాటలు దేవుడు అందరి ద్వారా కూడా మాట్లాడతాడని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలి. ఇప్పుడు నేటి దినాల్లో సంఘం అనేది అంత్యక్రీస్తు వాతావరణంలో నెట్టబడుతుంది. బయట నుంచి శ్రమలు వస్తున్నాయి, లోన్ నుండి కూడా శ్రమలు వస్తున్నాయి. లోన్ అంటే దుర్బోధనలు డిఫరెంట్ కూడా వస్తున్నాయి. బయట నుండి శ్రమలు అంటే మనకు తెలిసిందే. చాలా క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద శ్రమలు ఎక్కువ తీవ్రం అయిపోతున్నాయి. వీటన్నిటికీ చాలా రోజుల నుండి మనం అనుకుంటున్నాం రాకటికి దినాలు దగ్గర పడ్డాయని. ఆ రకంగా మనము సిద్ధపడి దేవుడు చిన్న సంఘమా పెద్ద సంఘమా అనే విషయాన్ని చూడడు, కానీ క్వాలిటీ పీపుల్ని ఆయన సెర్చ్ చేస్తాడు. గాడ్ వాంట్ క్వాలిటీ బట్ నాట్ క్వాంటిటీ అంటాడు ఒక వ్యక్తి. అంటే దేవుడికి కావాల్సింది మంచి నాణ్యమైనటువంటి విశ్వాసులు, నాణ్యత కలిగి ఉండాలి. ఎంతోమంది వచ్చారండి, చాలామంది వచ్చినారండి, వాళ్ళ పేర్లు కూడా తెలియదు కొంతమందికి. చాలా మెగా చర్చెస్ చూస్తున్నాం. స్లైడ్లో ఆయన పాస్టర్ గారు చెప్తారు, విశ్వాసులందరూ అట్లా టీవీలో చూసేసి కానుకలేసి వెళ్ళిపోతుంటారు. ఆ పాస్టర్ గారికి ఆ వ్యక్తి ఆ కుటుంబం గురించి కన్సర్న్ కూడా తెలియదు. ఏ వ్యక్తి గురించి మరి అతను ఏ విధంగా సఫర్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు, రోగం ఉందా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, చదువులో చాలా వెనకబడి ఉన్నాడా, కుటుంబాల కలహాలు ఉన్నాయా, స్త్రీలేంటి, పురుషులేంటి, యవనస్తులేంటి, నడికారులేంటి, ఎదిగేవారేంటి, ఎదగనోళ్ళేంటి, రక్షింపబడినవారేంటి, బలలో చేసేవారు ఎవ్వరికి తెలియదు. దీని రకాల చెబుతుంటే అర్థం ఏంటంటో తెలుసా, ఆల్రెడీ కొంతమంది ఆ యొక్క డైల్యూషన్లో వెళ్ళిపోయారు. ఏదో ఒక ఫ్యాషన్గా ఒక సండే రోజు మ్యూజిక్ నైట్స్ నడుస్తాయి కొంతమందికి ఎంప్లాయీస్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ వారం మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి చాలా నేను టైర్డ్ అయిపోయాను కదా, వారంలో ఒక క్లబ్కి వెళ్తే, ఒక మ్యూజిక్ నైట్కి వెళ్తే నాకు చాలా కాసేపు ఎంజాయ్ దొరుకుతుందని సినిమా థియేటర్కి వెళ్తారు. వాళ్ళని ఎవరు పట్టించుకుంటారా? టిక్కెట్ కొనుక్కున్నా, చూసినా, వెళ్ళిపోయినాం అంతే. అవునా కదా? నీ దగ్గరకు వచ్చి రమేష్ గారు, సురేష్ గారు, ఆనంద్ గారు, యాకోబు గారు, మత్తయ్య గారు, మీరు వాక్యం చదువుకుంటున్నారా, కుటుంబాలు ఎలాంటిది అడుగుతారా? అలాంటి పరిస్థితుల్లోకి సాతానగాడు తెలియకుండా చాప కింద నీరులాగా సంఘాన్ని పడేస్తున్నారు. ఇంకో 2 నిమిషాలు చెప్పేసి వాక్యంలో వెళ్ళిపోతాను. మేమేం గొప్పవారమని కాదు. సార్ కూడా చెప్తున్నాడు, దేవుని ఆరాధించడానికి తన బిడ్డలు వస్తున్నప్పుడు ఆయన నోరు తెరిచి మాట్లాడడానికి రెడీగా ఉంటాడు. ఎప్పుడో తెలుసా, మనం వినడానికి ఆశ కలిగినప్పుడు, మన వాక్యం తెలిసి ప్రభువా నాతో మాట్లాడు అంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికుడు బిల్లీ గ్రాహం గారు, ఆయన అంత్యకాలపు ఏలియా అంటారు. ఆయన్ని చాలా టైటిల్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన్ని కొంతమంది ఇలా అన్నారు, ఏమన్నారంటే, అయ్యా నీకు ఇంతమంది సువార్త చెప్పేటువంటి అవకాశం దేవుడిచ్చాడు, మీరే గనక ఒక సంఘానికి కాపరైతే, పాస్టర్ గారు అయితే ఏం చేస్తారు మీరు అనగానే ఆయన మొట్టమొదటి ఒక మాట అన్నాడు, నేను ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకుంటా,
అదేంటి సార్ 1,00,000 మంది 2,00,000 మంది నీ సంఘం ఉన్నారు కదా, అలాంటి వాళ్ళలో 10 మందిని సెలెక్ట్ చేసుకోవడం ఏంటి? నువ్వు ఇను నేను చెప్పేదాకా వినండి. ఏమన్నాడు తెలుసా? 10 మందిని సెలెక్ట్ చేసుకొని వారిని ఖచ్చితంగా ట్రైన్ చేస్తాను, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా వారికి నేర్పించి ఆ 10 మందిని పరిచారకులుగా సంఘంలో అందరినీ నాలాంటి వాళ్ళని తయారు చేస్తాను, శిష్యులుగా తయారు చేస్తాను, వారు సమాజాన్ని సంఘాన్ని ప్రభావితం చేస్తారు అని చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎగ్జాక్ట్లీ అదే చేశారు. ఇని చప్పళ్ళగొట్టి కానుకలేసి బలల్లో చేతులేసి కమిట్మెంట్ కార్డు తీసుకొని చాపలేసి గిన్నెలు గడిగి సాయంత్రం వచ్చి మళ్ళీ పాటలు పాడి ఆమేన్ హల్లెలూయా చెప్పి వెళ్ళిపోవడానికి కాదు దేవుడు మనల్ని ఇక్కడ ఉంచింది. గాడ్ యాజ్ అ స్పెషల్ ప్లాన్ అపాన్ యూ అండ్ మీ. దేవుడికి ఒక వ్యక్తిగతంగా నీ పట్ల నా పట్ల ప్రణాళికలు ఉన్నాయి. అందుకోసమే చాలామంది రిజెక్ట్ చేశారు దేవుణ్ణి. చాలామంది ఇంట్లోనే ఉండి చర్చికి వస్తూనే కళ్ళు మూసుకొని నరకానికి దగ్గరలో ఉన్నారు. కానీ నీకు అవకాశం ఇచ్చినాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన స్వరూపంలో మారడానికి నేను స్టార్ట్ చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి శ్రమల గురించి అర్థం చేసుకుంటున్నప్పుడు శ్రమలు కేవలం ఈ లెంట్ డేస్ మాత్రమే కాదు. ఆయన పుట్టక నుండి చనిపోయేదాకా ఎప్పుడు వెంటాడుతూనే వచ్చాయి. మచ్చుకు కొన్ని మాటలు చెప్తాను. ఆయన పుట్టగానే 2 సంవత్సరాలు గడవగానే ఒక వార్త వచ్చేసింది. ఏమొచ్చింది తెలుసా? హేరోదు రాజు 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు అందరిని కూడా చంపేయాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అందరిని తీసుకొచ్చి కొంతమందిని చంపేశారు, చాలామంది పిల్లల్ని. అప్పుడు ఆ పసిగుడ్డుని 2 సంవత్సరాల బాలుని ఎత్తుకొని పోయి వేరే దేశాన్ని, పుట్టింది ఒక ఊరు, పెరిగింది ఇంకొక ప్రాంతం. అవునా కాదా? శ్రమలు స్టార్ట్ అయినా లేదా? మరియమ్మకి స్టార్ట్ అయినా లేదా? తర్వాత చర్చిలో మాట్లాడుతున్నప్పుడు, అంటే సంఘంగా సినగోగ్స్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన కొంతమంది వచ్చేసి ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈయన పాండిత్యం ఏంటి అని చాలామంది ఎగతాళి చేసినారు. కొంతమంది మెచ్చుకున్నారు కూడా. కొంతమంది ఒక ఆయన అన్నాడు కదా, మేము నీలాగా అక్రమ సంబంధం వాళ్ళం కాదు. ఏమన్నాడండి యేసుప్రభుని? మేము నీలాగా అక్రమ సంబంధం పుట్టిన వాళ్ళం కాదు. మనకెంత కోపం వస్తుందో తెలుసా? అవమానం, శ్రమలు, నిందలు ఎన్ని భరిస్తూ పెరిగాడు. కానీ గెత్సెమనే నుండి గొలగతా దాకా ఉన్నటువంటి శ్రమలు చాలా ప్రత్యేకమైనటువంటి. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తే 3.5 సంవత్సరాలు తాను ఎందుకు వచ్చాడో అనే విషయాన్ని చెప్పడానికి సంచార ప్రచారకునిగా ఉన్నాడు. 30 సంవత్సరాలు వడ్రంగి వాని పనిచేస్తూ విధేయత చూపిస్తూ తండ్రిని, కుటుంబాన్ని బాధ్యతను వహిస్తూ చాలా మార్గదర్శవంతమైన జీవితాన్ని, ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాడు. ఈరోజు కొన్ని మాటలను మీ ముందుకు తీసుకొని వస్తాను. ఒకసారి గమనించండి. ఆయన శ్రమలకు గల కారణాలు ఏంటో చూసి మనము ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆయనకి శ్రమలకు కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన శ్రమలకు కారణాలు ఆయన పాపాన్ని, మానవుని పాపాన్ని భరించడం ద్వారా కలిగిన శ్రమ. ఎవరు భరిస్తున్నారు ఈ శ్రమలు అంటే యేసు ప్రభువారు. మనం ఇట్లా తలంచకూడదు. ఇప్పుడు ఆయన లెంట్లో ఉన్నాడు, ఆయన శ్రమలు పడుతున్నాడు ఆయన ఇప్పుడు. కానీ గుర్తు చేసుకుంటున్నాం మనం. అర్థమవుతుందాక బ్రదర్, సహోదరులారా? ఇలా వినండి. ఆయన 2000 సంవత్సరముల క్రితం శ్రమ పడ్డాడు మన కోసం, చనిపోయాడు, తిరిగి లేచాడు. అది చారిత్రాత్మక సంఘటనలు, సత్యాలు, అవి మార్పు లేనివి. అవి వాటిని తలపోసుకుంటున్నాం. వాటిలలో చారిత్రక సత్యాలలో 1 జననం, 2 మరణం, 3 పునరుద్ధానం. ఎంతగా తెలుసుకుంటే, ఎంతగా అభ్యసిస్తే, ఎంతగా ప్రకటిస్తే అంతగా మనము దేవుని మహిమపరిచిన వారమవుతాం. అందుకోసమే దాంట్లో చాలా 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 ప్రత్యేకమైనది ఆయన మరణం గురించి అధ్యయనం చేసుకోవటం, గుర్తు చేసుకోవటం. చూడండి, మానవుని పాపాన్ని భరించడం ద్వారా కలిగిన శ్రమ. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవనన్నా. మొట్టమొదటి, మానవ పాపాన్ని భరించడం ద్వారా ఆయనకి శ్రమలు కలిగినాయి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపం చేశాడు. చూడండి, నీ కోసం మహాగణం అయితే ఎవరు ఒక 10,000 ఇవ్వచ్చు. నీ కోసం మహాగణం అయితే ఒక 250 ml బ్లడ్ డొనేట్ చేయొచ్చు. నీ కోసం మహాగణం అయితే ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళు కొద్ది చిన్న చిన్న త్యాగాలు చేయొచ్చు. కానీ ప్రాణాన్ని ఎవరు పెట్టలేరు. నా పనిష్మెంట్ నువ్వు తీసుకో అంటే ఎవరు ఇష్టపడరు. నా నిమిత్తం నువ్వు నిందలు భరించు అంటే
సస్యమిరా ఒప్పుకోరు. ఈవెన్ కుటుంబ సభ్యులైనా వేరే పేరుకి అట్లా అంటారనమాట. అర్థమవుతుందా? ఈయన ఏమంటున్నాడు, చాలా ఈ మాటలు రాసి పెట్టుకోండి, తర్వాత ఇంటికి పోయిన తర్వాత కూడా ధ్యానం చేయండి. 21 వర్షాలు, ఎందుకనగా మనము ఆయన యందు, మనము అంటే నువ్వు నేను ఉన్న సహోదరులారా, దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. తండ్రి చేశాడండి. పాపమెరగదు, పాపమెరగడు ఆయన. అందుకోసమే ఆయనకి ఇప్పుడు కూడా సవాల్ చేసిన మాట, ఈ భూమి మీద పుట్టిన ఏ మనుషుడు సవాల్ చేయలేడు ఈ మాట. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవించి ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? బా, ఈ సవాలు ఎవడైనా కూడా తీసుకొని నాలో పాపం లేదని ఎవరైనా నిరూపించగలుగుతారా? భూతార్థం వేసి చూసినా, ఇంకా మైక్రోస్కోప్తో చూసినా, ఇంకెక్కడ మూల ఎక్కడ దాకా చిన్న ఏది కనపడదు, రక్తపు బొట్టులో కూడా లేదు. అంత పరిశుద్ధుడు నీ కోసం నా కోసం పాపమెరగనే ఆయన మనం నీతి తగులు చేసినట్లు. ఇందాక దేవేంద్ర గారు అయ్యగారు కూడా మాట్లాడుతూ నీతిమంతుల పిల్లల గురించి, నీతిని అనుసరించి నడచడం వలన ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది బ్లెస్ అయ్యారు చూసాం కదా. రెండో మాటకి వెళ్ళిపోదాం. దేవుని ఉగ్రతను భరించడం ద్వారా కలిగిన శ్రమ. మీరు రాసుకోండి, ఈ ప్రాక్టీస్ చేయండి. అలా లేకపోతే మనం జస్ట్ ఆ రోజు మాత్రం నిజమండి, వాక్యాన్ని విధిగా అధ్యయనం చేయటంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. వాక్యాన్ని విధిగా ఈరోజు నేను చదువుకోకుండా నేను కాలు బయట పెట్టను అనే మాటను మీరు ప్రాక్టీస్ చేయట్లేదు కాబట్టి మనం ఎఫెక్టివ్గా జీవించలేకపోతున్నాం, ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం, క్రీస్తుని ప్రకటించలేకపోతున్నాం, ఆయన మన జీవితాల ద్వారా చూపించలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. సొంతగా నాతో మాట్లాడండి ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడండి అని దేవుణ్ణి అడిగితే దేవుడు డెఫినెట్లీగా మాట్లాడతాడు. రెండవదిగా 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం చదవనన్నా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వాడిని గాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. 5వ వచనంలో అంటున్నాడు, చదవన్నా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, గమనించండి, ఇక్కడ ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడంటే, మన అతిక్రమమ సొలొమోను చేసిన పాపం, యాకోబు చేసిన పాపం, లక్ష్మణ్ చేసిన పాపం, మనందరూ చేసిన పాపం నిమిత్తమై ఆయన ఏం చేశాడో తెలుసా? మన అతిక్రమ క్రియలను బట్టి అతనికి గాయాలు కలిగినాయి. నువ్వు చిన్నప్పటి నుండి ఈ మాట వినొచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించు. నా కోసం వాంటెడ్గా ఎవరైనా ఇబ్బంది పడడానికి, గాయాలు పొందడానికి, నా శ్రమను తీసుకోవడానికి, నా యొక్క బాధను భరించడానికి ఎవడైనా ఉన్నాడంటే చరిత్రలో ఎవడు ఉండపోడు కూడా. నీ పుట్టిన పిల్లవాడు కావచ్చు, నీ భాగస్వామి కావచ్చు, నీ బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరు కూడా కేవలం జస్ట్ మాట సాయం చేస్తారేమో, డబ్బు సాయం చేస్తారేమో, కానీ ప్రాణం ఇచ్చేటట్టుగా ఎవరు కూడా ప్రేమించరు. కానీ ఆయన చూడండి, దేవుడు ప్రేమ మాత్రమే అనుకుంటే పొరపాటు. నువ్వు దేవుడు ఉగ్రుడు కూడా. ఆయన ఉగ్రత ఒక్కసారి మన ఈ భూమి మీద జీవించినంత కాలంలో కేవలం చనిపోయే వరకే ఆయన ప్రేమ మన మీద ఉంటుంది. తర్వాత నువ్వు రక్షింపబడబోతే ఆయన ఉగ్రత ఎలా స్టార్ట్ అవుతుంది తెలుసా? నిత్యము దేవుని కృపలేని ఏకైక స్థలమైనటువంటి నరకంలో చూస్తే మనకు అర్థమవుతుంది. నరకంలో ఉన్నవాడికి అర్థమవుతుంది నరకం బాధననేది. అర్థమవుతుందా? ఆయన ఉగ్రత పాలు అవ్వకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? మన నిమిత్తమై ఆయన ఉగ్రత భరించాడు. దేవుని ఉగ్రతను భరించడం ద్వారా కలిగిన శ్రమ. అర్థమవుతుందా? దేవుడు 2 రకాలుగా శిక్షిస్తాడు. తన పిల్లల్ని శిక్షించే విధానం డిసిప్లిన్ చేయడానికి శిక్షిస్తాడు. కానీ దేవుని ఎరగని ప్రజల మీద ఆయన ఉగ్రత ఉంటుంది సోదరులారా. ఉగ్రత నిత్యము కాలుతుంటుంది. యాతన. మనం ఇంట్లో ఏమంటాం తెలుసా? ఈ యాతన ఏంటి, నేను భరించలేకపోతున్నాను అంటాం కదా.
ఆ యాతన నిత్యము 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 ఉండే యాతన స్థలం నుండి నిన్ను తప్పించడానికి ఉగ్రత పాలవలసిన మనము ఆయన మీద ఉగ్రత మోపించడం వల్ల కలిగిన శ్రమ. మూడో దానికి వద్దాం. నమ్మిన వారు ద్రోహం చేయటం వల్ల కలిగిన శ్రమ. మనం ఒకసారి గమనిస్తాం, బయట మిత్రులు మన ప్రేమించేవారు హ్యాండ్ ఇచ్చారంటే మనం ఏమనుకుంటాం తెలుసా? పోనీలే మన బంధువుల దగ్గరకు వస్తాం. మన బంధువులు హ్యాండ్ ఇచ్చారనుకో, కుటుంబీకుల దగ్గరకు వద్దాం. కుటుంబీకులు హ్యాండ్ ఇస్తే ఎవరి దగ్గర పోతాం? దేవుని దగ్గర పోతాం. గమనించండి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి శిష్యులు ఆయన్ని వదిలి వెళ్ళిపోయినారు. కుటుంబ సభ్యులు ఆయన నమ్మలేదు. ఆ గ్రామస్తులు వీడికి దెయ్యం పట్టిన వాళ్ళలాగా ఉన్నాడు రవై అన్నారు. బయలుజువేలు పట్టినటువంటి వాళ్ళలాగా ఉన్నాడు, దెయ్యాలతోటి ఇతను శక్తి చేస్తున్నాడు అన్నారు. వేరే రకంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు సుమా. చూడండి ఎంత బాధ. ఆయన శ్రమ ఎందువల్ల అది తెలుసా? నా అనుకున్నటువంటి వాళ్ళని నమ్మిన వారే, శిష్యులే. సాక్షాత్ పేతురు ఏమంటాడు తెలుసా? ఆయన ఎవరో నేను ఎరగను. ఏమంటున్నాడండి? ఆయన ఎవరో? ఎంత శ్రమ, ఎంత బాధ అరే మీ 12 మందిని నేను పెంచాను కదరా, ఒకడల్లో నన్ను అప్పచెప్పాడు, వాడు వదిలేద్దాం. మీకేమైంది 11 మందికి? మాది కూడా అదే పరిస్థితి. ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనంలో నమ్మిన శిష్యులు ఏం చేశారో చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. అప్పగించినటువంటి యూదా నమ్మక ద్రోహం చేశాడు. నెక్స్ట్ ఇంకా చదవమ్మా. వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోచున్నవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసుని అని ఆయనకు ఉత్తరమీగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచుండెను. చూడండి, గమనించండి, శిష్యులు కూడా పారిపోయారు. అవునా కాదా? వాళ్ళల్లో చాలామంది ఆయన్ను వెంబడిస్తూనే దూరంగా వెంబడించే పరిస్థితి వచ్చింది. లాస్ట్ ఘట్టంలో 4వ మాట మాట్లాడుతాం. దేవుడు చేయి విడిచడం ద్వారా కలిగిన శ్రమ. ఇందాక చెప్పాను, కుటుంబీకులే మనల్ని ఏం చేస్తారు? వదిలిపెడితే మనం ఎవరు చెప్పుకుంటాం? దేవుడితో చెప్పుకోవాలి. కానీ దేవుడిని వదిలిపెట్టే స్థితికి మాత్రం మీరు రావద్దమ్మా. చాలామందిని భ్రష్టత్వానికి దేవుడే అప్పచెప్పాడు. కావాలంటే మీరు రోమపత్రిక 1వ అధ్యాయం క్షుణ్ణంగా కూర్చొని పీబీఎస్ పర్సనల్గా బైబిల్ చదువుకోండి, స్టడీ చేయండి. అప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి గ్రూప్ పీపుల్ ఉన్నారు, ఎందుకు దేవుడు వదిలిపెట్టాడు, వాళ్ళు చేసిన అక్రమం ఏంటి, ఇలాంటి చూస్తే దేవుడు కొన్నిసార్లు భ్రష్టత్వానికి నిన్ను నన్ను అప్పజెప్పకుండా ఉండడానికి మనం దేవుని వెంబడించాలి. ఆయన విడిచిపెట్టకూడదు, ఆయన మాటలు దాచుకోవాలి. రాను వాక్యం కరువైపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. వాక్యాన్ని జాగ్రత్తగా ఎన్నో మాటలు చెప్పినప్పుడు కూడా మనం ఏమరపాటుగా ఉంటున్నాం, ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన మీదనే కాన్ఫిడెన్స్ లేదు మనకే. మనం చెప్తే ఎవరు నమ్ముతాడులే, సిల్వర్ గురించి మనం చెప్తే నన్ను ఎగతాళి చేస్తారులే అనుకొని నువ్వే నేనేం చేస్తున్నావు తెలుసా? చక్కగా హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని మంచి మ్యూజిక్ని ఏసీ రూమ్లో లేకపోతే కానుకలు వేసి చక్కగా కారు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈరోజు దినాల్లో. అంటే వాళ్ళ భక్తి జీవితం గురించి నేను మరి జడ్జి చేయడానికి నేను ఎక్కడ లేను. కానీ ఎంత మాటకు యేసుక్రీస్తు సువార్తను తీసుకెళ్లే వాళ్ళంగా ఉన్నాం. ఇంకొక మాట చెప్పేసి ముందుకెళ్తా. దేవుడు చేయి విడిచాడంట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. చూడండి, చూడండి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు చేయి విడవాల్సి వచ్చింది? ఎందుకో తెలుసా? పాపం ఎరగనటువంటి ఆయన మీద నీ పాపం నా పాపం ఆరోపించటం ద్వారాగా.
ఆయనకి చూస్తే యేసు ప్రభు వారి మీద ఏం కనిపిస్తుందో తెలుసా? లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగానొస్తుంది. పాపం మెరగని ఆయన మీద పాపంగా చేయబడ్డాడు, పాపుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు, అపహాస్యానికి పాలయ్యాడు, శిక్షను భరించడానికి సిద్ధపడ్డాడు. బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. దీనివల్ల మనకు అర్థమవుతుంది మన మంచివారమని దేవుడు ప్రేమించలేదు, కానీ దేవుని ప్రేమించడం ద్వారా మనము మంచివాళ్ళమయ్యాం. దేవుని ఎవరు ఎరగని వారు కూడా పాపం చేయరు కొన్నిసార్లు. అంటే పాపం అంటే ఎలాంటిదో తెలుసా? అన్యాయం చేయరు, మోసం చేయరు, వడ్డీకియ్యరు, వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు, బాగానే ఉంటారు. కానీ ఇలాంటి నీతి వలన ఎవడు కూడా పరలోక రాజ్యం వెళ్ళడు. మరేంటి మరి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కదంటే వాళ్ళు బాగుండడానికి కారణం ఏంటో తెలుసా? మనలో పరలోకపు తండ్రిలో కలిగినటువంటి కొన్ని లక్షణాలు, ప్రేమ, సాత్వికము, దయాలత్వం కొన్ని ఉన్నాయి. కానీ వీటి ద్వారాగా యేసు ప్రభుని చేరుకోవచ్చు అనుకుని భ్రమపడితే అతడు ఎట్టి పరిస్థితుల్లో చేరుకోలేడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా, ప్రభువునిగా, క్రీస్తుగా, అభిషక్తుడిగా, విమోచకుడిగా, రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తేనే పరలోక రాజ్యంలో వెళ్ళిపోతాం సుమా. మనం కూడా కేవలం మంచి పనులు చేసేవారు మాత్రమే ఉండి దేవుని ఆశ్రయించకపోతే, దేవుని వ్యక్తిగతంగా ఎరగకపోతే, దేవుని వ్యక్తిగతంగా ఆరాధించే మనసు నీకు కలగపోతే, దేవుని స్వరూపంలో మారకపోతే పక్కనున్నోళ్ళలాగానే ఉంటావు సుమా. వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో కోర్టు కేసులకి వెళ్ళరు. నువ్వు కూడా అనుకుంటావు నేను కోర్టు కేసుకి వెళ్ళట్లేదు కదా, నేను ఎవరి మీద తాగుబోతోడిని కాదు కదా, ఎవరిని డబ్బులు అప్పులు ఎక్కొట్టరు కదా, అంత మాత్రం మంచిదే. మన పరలోకపు తండ్రికి అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకు వచ్చినాయి. కానీ రక్తం చేత కడగబడకుండా ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు. అందుకోసమే ఆయన చెప్పినాడు, ఏమంటాడో తెలుసా? చెయ్యి విడిచడం ద్వారా పాపం మెరగని ఆయన తండ్రి చెయ్యి విడిచడం ద్వారా ఎంతో బాధ, ఎప్పుడు ఎడవబడాల ఆ శిలవ కార్యం అప్పుడు మాత్రమే. దేవుడు ఏం చేశాడు తెలుసా? అందుకోసం యెషయా గ్రంథంలో అతన్ని నలుగగొట్టటకు యెహోవాకు ఇష్టమాయను. బాబా, తండ్రి ఎప్పుడైనా సరే పిల్లోడు బాధపడుతున్నప్పుడు, మీరందరూ తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు, తల్లులైన వాళ్ళకి తండ్రులైన వారికి తెలుస్తుంటుంది. పిల్లగాడు పడుకున్నప్పుడు ఏం చేస్తారు? బాగా నవ్వుతున్నాడే, ముక్కు నాలాగే ఉంది, అబ్బా పెదాలు మాత్రం సేమ్ నాలానే, అబ్బా ఎంట్రుకలు అయితే మాత్రం సూపర్, నా బిడ్డకి నాలాగనే వచ్చినాయి. వాడు మాట్లాడుతుంటే పళ్ళు ఉంటాయి చూడు, వాడు చూస్తే ఇంకా అసలు నేనే డిటో. మురిచిపోయినారా లేదాక? వచ్చినాయా లేదా? అనా వచ్చినాయా లేదా? అనుకున్నావా లేదా? ముద్దు పెట్టుకున్నావా లేదా? కొట్టినప్పుడు బాధపడ్డావా లేదా? ఇవన్నీ మనలో ఎందుకు ఉంచాడో తెలుసా? వీటికంటే కొన్ని రెట్లైన ప్రేమ రానాది. నిన్ను ఎవరు ప్రేమించకపోయినా, ఇష్టపడకపోయినా, పలకరించకపోయినా, చిన్నదానిగా చూసినా, నిన్ను పక్కకు నెట్టేసిన దేవుడు వ్యక్తిగతంగా నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమిస్తున్నాడు. ఈ ప్రపంచం మీద ఎవరు లేకుండా కేవలం నువ్వు ఒక్కదాని ఉన్నా సరే, నీ ఒక్కదాని కోసం శ్రమలు భరించడానికి ఆయనకు వచ్చేవాడు. ఎందుకో తెలుసా? నీ అంతటిగా నువ్వు రాలేదు. ఒక ఆర్టిస్ట్ ఒక బొమ్మ వేయాలంటే ఏం చేయాలి? ఆ బొమ్మ వేయాలంటే ముందు తన మైండ్లో డిజైన్ చేసుకుంటాడు. ముందు నేను వేసేది పలాని యాకోబు బొమ్మ వేస్తున్నా, యాకోబుకి మిసాలు ఎట్టుంటాయి, ఎత్తిట్టుంటాడు అనుకుంటారా లేదా? లేకపోతే యెహోవా బొమ్మ వస్తుంది ఆయనకి. అవునా కదక్క? దేవుడు నిన్ను డిజైన్ చేయాలనుకున్నాడు, నీకు విలువిస్తున్నాడు కాబట్టి ఆయన నీకు నీ గురించి ప్రాణం పెట్టడానికి, నా గురించి ప్రాణం పెట్టడానికి ఆయన డిసైడ్ అయ్యాడు. ఇంకో రెండు మాటలు చూసే ముందుకెళ్దాం. సిలువలో హింసింపబడడం ద్వారా కూడా కొన్ని శ్రమలు కలిగినాయి. మీరు తర్వాత చూడండి, పాత నిబంధన గ్రంథంలో సిలువ శ్రమల గురించి చాలా చోట్ల మెన్షన్ చేయబడ్డాయి. దాదాపుగా ఒక 33 వర్సెస్ పాత నిబంధన నుండి తీసుకోవాలనుకుంటే దాదాపుగా 20 వర్సెస్ దాకా 20 వచనాలు కూడా కీర్తన 22వ కీర్తన ద్వారా చెప్పబడింది. సేమ్ యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలన్నీ ఆ 22వ కీర్తనలో అట్లా పొందపరచబడి. ఒకసారి చూద్దామా? 22వ కీర్తన 14 వచనం చదువుతావా సహోదరా? ముందుకెళ్ళిపోదాం. నేను నీళ్ళ వల్లే పారబోయబడి ఉన్నాను, నా ఎముకలు స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగిన. తింటిపోయిన తర్వాత నీకు ఒక క్లూ ఇస్తున్నా, వాక్యాన్ని విధిగా అధ్యయనం చేయకపోతే నువ్వు జస్ట్ టైంపాస్కి మాత్రమే వచ్చే వ్యక్తి లాగుంటావు. మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే, అంటే వాళ్ళని బాగా ఆనందపరచడానికి. అలా వద్దు సహోదరులారా.
అలాంటి జీవించినాము, ఇక మీదట జీవించడానికి వీల్లేదు. ఒకవేళ మంచిగా ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ యూ. మిమ్మల్ని జడ్జ్ చేయడానికి లేదు, మనం ఒకసారి స్వపరీక్ష చేసుకోవడానికి. ఎంత మాట చెప్తున్నాడు తెలుసా? నీళ్ళ వల్లే పారబోయబడ్డాడంట. దౌర్జన్యం నొంది కూడా ఆయన ఏమన్నాడంట? నోరు తెరవలేదంట. ఆయన ఎముకల స్థానం తప్పిపోయినట్టు. 22వ కీర్తన ధ్యానం చేయండి ఇంట్లో కూర్చొని. ఏం టైం దొరకదా? టీవీ చూడడానికి, వార్తాపత్రిక చదవడానికి, పిల్లలతో మాట్లాడడానికి, లేకపోతే పక్కన ఎవరో అక్క చెల్లె ఎవరో వచ్చినప్పుడు గంటలు గంటలు మాట్లాడతావే, అప్పుడు అర్థం కావట్లేదు టైం వేస్ట్ అవుతుందని. దేవుని మాటలు విధిగా అర్థం చేయలేకపోతే లోకంలో మిగిలిపోయే వ్యక్తుల్లాగానే ఉంటావు. జ్ఞానం మాత్రమే సంపాదించుకోగలుగుతావు, కానీ వ్యక్తిగతంగా జీవించలేవు నువ్వు నేను. మనకి ఈ సమస్య ఉంది. మన స్వభావం ఎంటాడుతూనే ఉంటుంది. దేవుని శ్రమను గుర్తు చేసుకుంటూ, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతించకుండా ఉండలేవు సుమా, ఆరాధించకుండా ఉండలేవు, థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేవు ఆయనకి. ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా ఈ కీర్తన? ఇంకొక మాట చదివేసి నేను ముందుకెళ్తాను. ఎంత బాగా అంటున్నాడు తెలుసా? 24వ వచనం చదువు బ్రదర్. ఆయన బాధపడువారి బాధను తృణీకింపరలేదు, దాన్ని చూసి ఆయనను అపహాస్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించిన. అన్ని స్థితులు ఎవరి గురించి చెప్తున్నాడు? రెండవ దొంగ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. తర్వాత చూడండి, బాధపడేవారి బాధను ఆయన తురికింపరలేదు, ముఖమును చాటు వేయలేరే. నువ్వు ఇప్పుడు దాకా దొంగ పనులు చేశావు, ఇప్పుడు చివరిసారి వచ్చేసి నన్ను ఒప్పుకుంటానంటే వదిలిపెడతానా? అనలేదు దొంగనే. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందవని అభయాన్ని పొందుకున్నాడా లేడా? ఎంత వండర్ఫుల్. ఆ దొంగను ఊరికే చూస్తాం, కానీ మనం దొంగలమని మాకు గ్రహించాం. అర్థమవుతుందా? కొంతమంది ఈ మధ్య సర్కాసులో కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇనప మేకులు ఉంటాయి కదా, వాటి మీద నడుస్తుంటారు, ఇట్లా నడుస్తుంటారు. మనం అనుకుంటాం ఓ వండర్, ఏం పెట్టుకున్నాడు వాడు, ఏమన్నా స్టీల్ ఏమైనా పెట్టుకున్నాడు? ఏం ఉండవు. వాడికి ఏమొచ్చింది? కుష్టి వ్యాధి సోకి స్వచ్ఛబడిపోయిన నరాలన్నీ ఇక్కడ. అందుకోసమే వాడు ఏం చేస్తాడు? ఇట్లా నడుస్తుంటాడు వాడు. మనం అనుకుంటాం కాబా సూపర్ గారెడి చేస్తున్నవారు అనుకుంటాం. కొంతమంది కూడా ఇక్కడ ముద్దుబారిపోద్ది, ఇక్కడ మెడ. కొత్తగా ఒంటరిని నడిపే అతను ఏం చేస్తాడో తెలుసా? అంకుశం పెట్టేసి కొద్దిగా చిన్నది కొద్దిగా షార్ప్గా ఉండేది ఇట్లా అనగానే ఇటు వెళ్తుందంట. రాను ఇంకా ఇది మొద్దుబారి ఏమవుతుంది? ఇంకా తర్వాత ఇంక బల్లెం పెట్టుకొని ఇట్లా గట్టి గుచ్చితేనే, ఎందుకంటే ఆ ప్లేస్ అంతా కూడా మొద్దుబారి పడిపోయింది. వాతబయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తుల్లాగా నువ్వు ఉంటే వార్నింగ్. ఒక్కడైనా చాలు. బద్దలైన సందులో నా కోసం నిలబడడానికి ఒక్కడైనా ఉన్నాడని చూస్తున్నాడు, అది నీ పేరే పెట్టుకో. నువ్వు లేవటం, కూర్చోవడం, పడుకోవటం, మార్కెట్కి వెళ్ళటం, బజార్కి వెళ్ళటం, జాబ్కి వెళ్ళటం, తిండి తినటం, న్యూస్ ఛానల్ చూడటం, పక్క వ్యక్తిని కలవటం, మాట్లాడటం, సంతకెళ్ళటం, రావటం, నీ ట్రాన్సాక్షన్స్లో, నీ జాబ్లో, అన్నిట్లో ఆయన నేను టెస్ట్ చేస్తున్నాను. గాడ్ వాంట్స్ ఇంటెన్షనల్లీ టెస్ట్ యువర్ పేషెన్స్. నీ యొక్క ఓపికను, యువర్ డీడ్స్, నీ క్రియలను, యువర్ వర్క్స్, ప్రతిది కూడా నీ బిహేవియర్ని ఇంటెన్షనల్గా ఆయన టెస్ట్ చేస్తాడు. సహోదరులారా, నన్ను ఎట్లా చెప్పనివ్వండి. దేవుడు ఆషామాషిగా దేవుని చేతిలో పడటం భయంకరం. దేవుని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన బ్లేమ్ చేయలేం. చీకటిగా ఉన్న కార్యాలన్నీ రేపు రోజు మిద్దెల మీద ప్రకటింపబడే రోజు వస్తుంది. ఒక ఆయన ఈ మాట చెప్తుంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళిన తర్వాత సువార్త ఎవడని వినకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళేసి ఈ యొక్క కాల్లో ఉన్న దుమ్ము దులిపిరాండి. అంత్య దినాల్లో రేపు ఆ దుమ్ము సాక్ష్యం చెప్తుంది. ఉన్నదా లేదా? ఆ మాట ఉన్నదా లేదా? మనం అనుకుంటాం కదా, అట్ట అనుకుంటే నీ ఇష్టం, నీకు కావాల్సింది అదే అయితే ఓకే, కానీ దేవుడికి కావాల్సింది అది కాదు. నీ స్థానాన్ని తీసుకున్నాను కదా నేను, నీ శ్రమను నేను భరించాను కదా, నా కోసం ఏం చేస్తావు నువ్వు? కోసం ఏం చేయాలంటే మనం అనుకుంటాం ఇదంతా కూడా పత్రికలు పంచినానులే సహోదరా, మొన్న ఒక 10,000 ఇచ్చినానులే, ఇట్లా చాలులే అనుకుంటూ దులుపుకుంటే కుదిరేది కాదు. క్రీస్తు కోసం నువ్వు ఏం చేయాలో తెలుసా? ఆయన శిలువ త్యాగాన్ని ప్రకటించడానికి వ్యక్తిలాగా మీరు ఉండాలి. కొద్ది మాటలు చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇంతవరకు ఓకే. ఏంటి ఆయన కలిగిన శ్రమలు? ఇంకొక 5 నిమిషాల నుండి 10 నిమిషాల లోపల నేను క్లోజ్ చేస్తాను. అసలు ఆయన శిలువ మరణం ఎలాంటిది అనే దాన్ని గుర్తు చేసుకుందాం. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఏమంటాడు తెలుసా? శిలువను చూడగానే చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు, పూజిస్తారు, లైట్లు వేస్తారు. చర్చికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రెడ్గా కాలొచ్చేది అదే. మీ ఇంట్లో కూడా ఉన్నది అది. కొంతమంది చాలా చక్కగా మెడలో కూడా వేసుకున్నారు. కొంతమంది బ్రాస్, చేతికి చక్కగా బ్రాస్లెట్
ఇట్లా వేసుకొని బాగా ఇట్లా చూపించుకుంటారు. దీనివల్ల ఉపయోగం లేదు. ఆయన ఏమంటాడు తెలుసా? చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు, లుక్ ఆన్ టు ద క్రాస్ అండ్ హేట్ యువర్ సిన్. అంటే సిలువను చూసి నీ పాపాన్ని అసహించుకో. ఫర్ సిన్ నెయిల్డ్ యువర్ వెల్ బిలవ్డ్ టు ద ట్రీ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నీ పాపము నువ్వు ఎక్కువగా ప్రేమించే క్రీస్తుని కొయ్యకి కొట్టేసింది. సిలువ చూసినప్పుడు నీకు రావాల్సింది భక్తి అది కాదు, నీ పాపాన్ని అసహించుకునేటువంటి విషయం. నేను ఇందాక చెప్పాను కదా, పాపం లక్షణాలంటే ఇదే. వాతవేయున్న మనస్సాక్షి మనకు కలుగుతుంటుంది. మన వాక్యాన్ని దగ్గరకు రానివ్వదు, ప్రార్థన చేసుకోనివ్వదు, సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడదు. దేవుని మాటలన్నా, దేవుని పిల్లల సహవాసం అన్నా, క్రమశిక్షణ అన్నా దానికి పడదు. యాక్టింగ్ చేపిస్తుంది, తర్వాత పట్టిస్తుంది. అది సోదరులారా గుర్తుపెట్టుకోండి. ఇంకొక భక్తుడు, ఇంకొక జేఐ పేకర్ అనే భక్తుడు ఏమంటాడు తెలుసా? సిలువ అనేది దేవుని మహిమను ప్రతిఫలించేటువంటి దగ్గదగ మెరిసే కేంద్రం లాంటిది అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుని మహిమను చూపిస్తుంది, వెలుగుగా చూపిస్తుంది సిలువ అన్నట్టాడు. సిలువ మనల్ని ఒక విలువ తీసుకొచ్చింది. ఇంకొక వ్యక్తి ఏమంటాడు తెలుసా? ఈ కేమ్ ఫ్రమ్ ద హైయెస్ట్ హైట్ టు ద డీపెస్ట్ డెప్త్ అంటాడు. నీ కోసం నా కోసం ఆయన ఉన్నతమైన స్థలములో మహామహుడు ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండి నీ కోసం నా కోసం తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించుకొని పాపుల్లో ఒకడుగా ఎంచబడడానికి, అవమానం భరించడానికి డీపెస్ట్ డెప్త్కి వచ్చినాడు. బికాస్ ఆఫ్ యువర్ సిన్ అండ్ అవర్ సిన్, మై సిన్. అంత తేలిక ఎలా తీసుకుంటా సహోదర సిలువను? కానీ ఒక పాపి సిలువ దగ్గరకు వచ్చేసి సిలువను ఆశ్రయించి, అయ్యా నేను పాపం చేశాను, ఈ రక్తం ద్వారాగానే నువ్వు ఆ సిలువపై మరణించడం ద్వారాగానే నాకు విడుదల లభిస్తుంది ప్రభువా అని గ్రహించడమే రక్షణ. రక్షింపబడిన మీరు, నువ్వు, నేను బల్ల చేతిలో వేస్తున్న వ్యక్తికి కూడా సిలువ ఒకటి చెప్తుంది, క్యారీ యువర్ క్రాస్ అండ్ కమ్ టు మీ, కమ్ టు మీ. క్రీస్తు సిలువ దగ్గరకు రావటం రక్షణ అయితే, సిలువను మోసుకుంటూ జీవితకాంతం ఆయన శిష్యులుగా ఎదగటం, ఫలించడం, నిలబడటం, జీవించటం అది ఆయనకిష్టం. సిలువను ఈజీగా తీసుకుంటే సరిపోదు సుమా. సిలువను ఎవరి క్రాసును వాళ్ళే ఎత్తుకోవాలి. ఈ రోజుల్లో క్రాసును పక్కన పెట్టి మిగతా అంత చేస్తున్నారు. మిగతా ఏం చేస్తున్నారమ్మా? సిలువ వద్దు, సిలువలో ఉన్న యేసు ప్రభు చాలు. అబ్బా ఎంత బాగున్నాడు అందంగా, అబ్బా ఆర్ట్ సూపర్ ఉంది, ప్రతిఫలిస్తుంటాయి ఎప్పుడు ఆ బొమ్మలో. సిలువ లేకుండా నువ్వు ప్రయత్నం చేస్తే శిష్యుడిగా కాలేవు, కేవలం క్రిస్టియన్ యొక్క జాబితాలో ఉంటావు. దేవుడు కావాల్సింది క్రిస్టియన్స్ కాదు, నిజమైన శిష్యులు. నిజమైన శిష్యులు మాత్రమే. అంత్యోకలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారా లేదా? శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు శిష్యులు అనబడలా. శిష్యుడు అయిన తర్వాతనే నువ్వు లెక్క చెప్పుకుంటే ఉపయోగం, కానీ లేకపోతే ఉపయోగం లేదు. ఇంకొక పాయింట్ చెప్పాలి నేను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం ఎలాంటిదంటే, మొట్టమొదటగా ప్రత్యున్మాయ మరణం. ఎలాంటిదంటమ్మా అది? ప్రత్యున్మాయ మరణం అంటే అర్థం ఏంటంటే, నీకు బదులుగా నీ స్థానాన్ని ఆయన తీసుకున్నటువంటి మాటలు మనం చూద్దాం. మొట్టమొదటగా ఆయన 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదవండమ్మా. ప్రత్యున్మాయ మరణం 2వ అధ్యాయము 24వ వచనం. చాలా బాగున్నాం. మనము అన్న కాడ నీ పేరు నేను పేరు పెట్టుకోవాలి. వి ఆర్ సిన్. పుట్టుక నుండే మనిషి పాపి. పాప నైజం రక్షింపబడినంత మాత్రాన మనం ఒకరోజు పవిత్రులం అయిపోం. దేవదూతల పోలి అబ్బా మేము అయిపోయినాము. పాప స్వభావం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. పాపంలో పడిపోతున్నప్పుడు, పరిస్థితి వస్తున్నప్పుడు మనం గుర్తించి ఏం చేయాలో తెలుసా? తండ్రి సహాయం చేయ ప్రభువా, నాకేం సాయం, ఈ పాప నుండి బయటికి రావడానికి ప్రభువా, నిన్ను ఇష్టపడే మనసు ఈ మధ్యలో లేదు ప్రభు. ఆ మధ్య చేసినానులే, కానీ ఇప్పుడు ఈరోజు ఎట్లా ఉన్నావు? ఈరోజు ఒకప్పుడు చేసింది కదా సహోదరులారా. నేను యవనస్తులప్పుడు చాలా బాగా చేశాను, నీకన్నా బాగా చెప్పినా అన్న ఒక మంచి బ్రదర్. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కొద్దిగా నాకేదో సమస్యలు ఉన్నాయి, అందుకే కొద్దిగా ఉన్నాను. నీకన్నా పెద్ద చేసిన దౌర్భాగ్యమైన స్థితి అది. ఎట్ ప్రజెంట్ నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నదో అని అర్థమవుతుంది సహోదరా. ఫాస్ట్గా అయిపోయింది, గతం గతించిపోయింది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు? క్రీస్తుని వెంబడిస్తున్నావా? క్రీస్తుకు విధేయత చూపిస్తున్నావా? ఆయన మాటలంటే ఇష్టపడుతున్నావా? సహవాసాన్ని నువ్వే కోరుకుంటున్నావా లేదనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట చదవండి, ఏమంటారో తెలుసా ఈ మాటలోనే చాలా చక్కగా. మనము పాపము విషయమై చనిపోయి
నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత, ఆయన మోసుకొనడం వల్లనే మనకి ఏమైందమ్మా? స్వస్థత కలిగింది. అదే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఆయన శ్రమలో ఒకవేళ నువ్వు పాలు చేస్తున్నావంటే నీ మాటలు నా మాటలు, నీ చూపులు నా చూపులు, నీ ప్రవర్తన నా ప్రవర్తన, నీ యొక్క ఉద్దేశాలు నా ఉద్దేశాలు దేవునికి మ్యాచ్ కావకపోతే, పరిశుద్ధతకి దగ్గరికి వెళ్ళకపోతే, అప్పుడు మళ్ళా రోజు ఆయన బాహాటంగా సిలువకి అప్పజెప్పి సూదులతో గుస్తుతున్నట్టు, ముళ్ళతో పొడుస్తున్నట్టు చేస్తున్నది నీ పాపం నా పాపమే. సహోదరులారా, మనం ఏమాత్రం కూడా గొరగాని వారం, ఏమాత్రం కూడా మంచి లేదు మనలో. కానీ క్రీస్తు ప్రేమ ద్వారా, సిలువ రక్తం ద్వారా మాత్రమే మనము ఆయన మన స్థానాన్ని తీసుకోవడం ద్వారాగానే మనం ఏం చేసినట్టు తెలుసా? ఎంత వండర్ఫుల్. నువ్వు ఆరాధించే మాటలు నీకు రావట్లేదా? ఆరాధించడానికి నీకు మాటలు తెలియట్లేదంటే ఇది గుర్తుపెట్టుకో. మై లార్డ్, థ్యాంక్ యూ ప్రభువా, నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఆ సిలువ చూడగానే నేను గుర్తు రావాలి ప్రభువా. ఘోరమైన, హింస అయిన, బాధకరమైన మరణం, అసహ్యమైన మరణం, అలాంటి మరణాన్ని నేను పొందిన. ఇంకొక మాట చెప్పాను, మరణం ఎందుకు అంత తీవ్రమైనదంటే యేసుక్రీస్తు ప్రభువారిను రోమన్లు ఎట్టి పరిస్థితుల్లో సిలువ మరణం వేయటానికి సస్యమిర అంగీకరించరు రోమన్లు. నువ్వు చంపుతావా? ఇసుమిచ్చి చంపు. నువ్వు కొడతావా? కొడాలతో కొట్టు. కానీ సిలువ మరణం మాత్రం ఎంచుకోరు వాళ్ళు. చాలామంది ఈ రోజుల్లో కూడా చాలా మరణాన్ని ఎట్టని పోయేదే కానీ సుఖాంతమైన మరణం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు కొంతమంది. అవునా కాదా? ఎక్కడో బాగా కాలి ఒకరోజు సావకుండా హింసపడి ఉంటే ఎంత యాతన మరణం భరించండి అబ్బా అతను అంటారా లేదా? ఎవరన్నా కాలిన వాళ్ళ గురిస్తే మనకు అర్థమవుతుంది. వెంటనే చావరు వాళ్ళు, మానపటానికి మంటలు, అయ్యా అది ఇది ఆకారం అంతా పోడతా అంతకంటే. ఇంకొక వ్యక్తి అంటాడు, యూదులు ఎట్టి పరిస్థితుల మరణాన్ని అంగీకరించరు, వాళ్ళు ఇష్టపడరు, వీళ్ళు అంగీకరించరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఆ మరణం ఆయన తీసుకున్నాడండి. ఇంకొక వ్యక్తి అంటాడు తెలుసా, 1000 మంది మరణాలతో సమానం యేసుక్రీస్తు ప్రభువారు. అరే 1000 మంది అనా? ఇంతమందిని రక్షించడానికి అంటే శ్రమల గురించి ఆయన చెప్తున్నాడు. అంత శ్రమ, అంత బాధ. కొడతాను కానీ ఎందుకు చెప్పి కొట్టరో బాబు అని అంటామా లేదా? చెప్పకుండా కొట్టేస్తున్నారు. ఇక్కడ బాధాకరమైనది ఏంటంటే, అక్కడ శిలువ మరణం వేసేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు అతను చేసిన తప్పు ఏదైతే పడ్డ తర్వాత మాత్రమే శిలువ కప్ప చెప్తారు. కానీ ఈయనకు భిన్నంగా జరిగింది. ఏమైంది తెలుసా? ఈయన నిర్దోషి అని పిలాతు ప్రకటించిన తర్వాత యేసు ప్రభు వారిని శిలువ వేసినారు. వీళ్ళలో ఏ దోషము నాకు కనపడట్లేదు. వాళ్ళ భార్య ఎందుగా, రే మూర్ఖుడా, రాత్రి నా కల్లో ఆయన వచ్చినాడు, దేవదూత వచ్చి ఏం చెప్పింది తెలుసా? ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అన్నదా లేదా? ఆయన ఏమన్నా తెలుసా? చేతులు కడుక్కొని, అక్క ఇటు చూడండమ్మా, ఇది నా మీద నా పిల్లల మీద ఉండకుండా చేయండి. ఆయనకు కూడా తెలుసు. శతవిధాల ప్రయత్నం చేశాడు వదిలిపెట్టాలి. కానీ మనుషు అక్కడ రాయబడిన విషయాలు నేను చదువుతున్నప్పుడు, మీరు చదువుతున్నప్పుడు ఈ విషయాల గానం అర్థమవుతుంది. మనుషుల్ని సంతోష పెట్టడానికి ఏం చేశాడంట? ఆయన నిర్దోషి అని తేలినా కూడా శిలువకెక్కించారు. అది ఆయన మరణంలో ఉన్నటువంటి విశిష్టత. ఎవ్వరు కూడా మరణించడానికి ఇష్టపడరండి. ఎవ్వరు కూడా సస్యమిర ఇష్టపడరు. అలాంటి మరణాన్ని ఆయన తీసుకున్నాడు. రండి ఇంకొక మాట చదువుదాం. ఒకటి ప్రత్యున్మాయ మరణం గురించి చూసాము. రెండోది ఇంక 2 మాటలు చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. రెండోది విమోచన మరణం. 2 కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదవండమ్మా. అది 6వ అధ్యాయం 20వ వచనం. విమోచన మరణము. యేసు తన రక్తంతో విలువ పెట్టి కొన్నదాన్ని బట్టి విమోచన జరిగింది మనకి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేహంతో దేవుని మయమపరచుడి. 7వ అధ్యాయంలో అది కూడా ఉండదు చూడమ్మా. 7వ అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో కూడా ఈ మాటలు చాలా క్లియర్గా రాయబడి ఉంటాయి. 23వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక
మనుషులకు దాసులు కాకుడి. ఇక్కడ ఏమన్నాడో తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారే. 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మనుషులకు దాసులు కావద్దు అన్నాడు. ముందు 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమన్నాడమ్మా? 20వ వచనంలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడు. 2 మాటలు చెబుతున్నాయి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచడి అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఎవరికంట? మనుషులకు దాసులు కావద్దు, సాతానికి దాసులు కావద్దు, పాపానికి దాసులు కావద్దు, అనీతికి దాసులు కావద్దు, నరకానికి పాత్రులు కావద్దు, ఉగ్రతకి పాత్రులు కావద్దు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఇంకొక మాట బాగా అనిపిస్తుంది నాకు. సిలువ కంట ఆయన ఏం చేశాడో మాటను చూద్దాం. ప్రాయచిత్త మరణం. ప్రాయచిత్త మరణం ఒకసారి తీయండమ్మా. ప్రాయచిత్త మరణం 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 1వ యోహాను పత్రిక ప్రాయచిత్తం చెల్లించాడు ఆయన. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. ఆయన శాంతి చెల్లించకపోతే అప్పుడు గొర్రెలు, కుక్కలు, మేకలు వేరే వాటి యొక్క రక్తాన్ని చెందించడం ద్వారా శాంతి అయ్యేది అని నమ్మేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన ఆ శాంతిని అక్కడ శిలువ మీద ధారాపాతంగా రక్తాన్ని ఆయన కార్చాడు. ఇంకొక మాట చూద్దాం. క్షమాపణ మరణం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. క్షమాపణ మరణం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి అమ్మా. మరియు ఇప్పుడు బాగా గమనించండి అమ్మా. అక్కడ చిన్నగా నిదానం. మన అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై చచ్చిన వారమై ఉన్నట్ట. మనం అంట మీరు నమ్మినా నమ్మపోయినా పాపంలో ఉన్నవాడు చచ్చినవాడే. ఆ సచిన స్థితి నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. మృతులై ఉండగా చదవనా, దేవుడు రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అర్థం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. తొందర చదివితే ఏం అర్థం కాదు, కానీ నిదానం గమనించినట్లయితే మన మీద రుణముగా ఉన్నటువంటి పాపాన్ని ఆయన సిలువకు కొట్టేశాడు. ఒకసారి మార్టిన్ లూథర్ అనే భక్తుడి దగ్గరకు వచ్చంట. అంటే లోన సాతాను గాడి తలంపులాగా పండుకుంటే ఇదే ఆలోచనలు వస్తున్నాయి. అర్థమవుతుంది, ఓహో పాత జ్ఞాపకాలను గుర్తు చేసేది సాతాను గాడే. ఏమంటున్నాడు మార్టిన్ లూథర్? అబ్బో నువ్వు తీసి రాసావు కదా, ప్రొటెస్టెంట్స్గా తీసుకొచ్చావు కదా, వాక్యము విశ్వాసం వల్లనే నీతిమంతుడిగా జీవిస్తాడనే విషయాన్ని నమ్మాం కదా, కానీ నువ్వు చేసిన పాపాలు లెక్క ఇదిగో చూడు, 1 2 3 4 అని గుర్తు చేస్తున్నప్పుడు ఆయన లేచి ఏం చేశాడంటే మొత్తం ఆ పాపాలన్నీ రాస్తున్నాడు. ఓహో ఒకప్పుడు వాడిని అబద్ధంగా తిట్టాను, మందు దాగినాను, వాడిని అక్రమంగా దోచుకున్నాను, ఇవన్నీ రాసుకొని ఇప్పుడు ఏం చేశాడు? ఆ మేకుని తీసుకొచ్చి ఒక కొయ్యకు కట్టి సాతానుగాడ చూడు, ఇవన్నీ నేను చేసింది మాత్రం వాస్తవేను, కానీ వీటన్నిటిని దేవుడు సిలువకు కొయ్యకు కొట్టేసి మొత్తం చేరాతను తుడిచేశాడు. నువ్వు రాస్తున్నావు చూసినావా? నా గత జీవితాన్ని గుర్తు చేస్తున్నావు చూసినావా? ఒకప్పుడు ఆ సందులో ఆయన దగ్గర ఏ మాట మాట్లాడినా తెలుసు కదా అని గుర్తు చేస్తాం. దీనికి సిలువ కొయ్యకి కొట్టేశాను అంటున్నాడు. ఆ అనుభవంలోకి రావాలి సహోదర. మనం పాపాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు పాపంలో పడిపోతాం తెలుసా? ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను, థియరిటికల్ చెప్పట్లా. వెనకట యొక్క చెరిపి వేసిన జ్ఞాపకాలని మనం గుర్తు చేసుకుంటాం చూసినావా? మొట్టమొదటి బీజం అప్పుడు పడుతుంది. ఆ బీజం పెరిగి ఆకులు వచ్చి చిగురులు వచ్చి కాయలు కాసి ఇంకా మొత్తం పండు వచ్చేసి పగిలేదాకా, విషపూరితమైన కాయలు కాయేదాకా నువ్వు ఉంటే మాత్రం లోకంలో కలిసిపోతావు, భ్రష్టత్వానికి అప్పచెప్పే పరిస్థితికి వస్తావు. గతాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకో. అందుకోసం ఏం జరుగుతుందో తెలుసా? 2 మాటలు చెప్తాను. మన పాపంలో మంచు మబ్బులాగా ఉన్నటువంటి వాటిని లాగా ఆయన తీసేశాడంట. మన పాపాలు ఎర్రనివైనట్టు కూడా వాటిని తెల్లగా చేశాడంట. తూర్పుకి పడమరకి ఎంత దూరమో మీ పాపాలను అంత అతిక్రమాలను అంత దూరపరిచానంటాడు. ఇంకొక అంటాడు తెలుసా? మన పాపాలని సముద్రపు అగాధంలో వేశాడంట. ఎవరికి కూడా తెలియదు ఇప్పుడు దాకా. ద డెప్త్ ఆఫ్ ద సీ డజంట్ ఫైండ్
జస్ట్ ఎంత ఉండొచ్చు అంటారు కానీ నిజంగా ఎగ్జాక్ట్లీ తెలియదు. దాన్ని క్రియేట్ చేసిన దేవుడికి తెలుస్తుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ నో బడీ కాంట్ క్యాల్కులేట్ ది అక్యురేట్ వాల్యూస్. ఎవరు కూడా దాన్ని అక్యురేట్ క్యాల్కులేట్ చేయడు. అంత దూరంగా చేస్తే ఇంకొక మాట చెప్పనా, విచిత్రమైన మాట, నాకు బాగా ఆదరణ కలగజేసే మాట. నీ పాపాన్ని నా పాపాన్ని మన వీపు పైన వేసుకున్నాడు అంట. వీపు ఎవరికైనా కానొస్తుందన్నా? కానొస్తుందే? నువ్వే గుర్తు చేసుకుంటా పడుకున్నప్పుడు, అబ్బా అప్పుడైతే హాయిగా ఆ మూలన కూర్చొని తాగుతుంటే అబ్బా 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 అదే ఇంకా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పిలుచుకుంటాం, వాడిని కూర్చోబెట్టుకుంటాం. మళ్ళీ నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పినాలే, అది కాకపోవచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. సోదరులారా, మనం అతిథులం కాదు. పాప స్వభావం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. దేవుని దగ్గర రానియకుండా, ఫలించకుండా, నిలబడకుండా, వెంబడించకుండా, ఎదగకుండా, ఆయన స్వరూపంలో మారకుండా, ఆయనకు ఉపయోగకరమైన బిడ్డలుగా ఉండకుండా చాలా చేస్తుంది. ఇంకొక మాటతో క్లోజ్ చేస్తాను. ఇంకొక మాటే ఉంది. ఆయన ఏం చేశాడు తెలుసా? సిలువ మరణం ద్వారా మన మీద ఉన్నటువంటి చేరాతనాన్ని తుడిచివేశాడు. ఎస్, వి నీడ్ టు సెలబ్రేట్ దాట్. అది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది. ప్రభువా, నేను ఈరోజు పండగ చేసుకుంటున్నానంటే ఈరోజు నేను శాంతిగా, ఎవరైనా చెప్పగలుగుతారా ఆ మాట? చెప్పాల్సింది అదే సోదరా. నేను ఈరోజు ఎందుకు శాంతిగా ఉన్నానో తెలుసా? ఒకప్పుడు నేను కూడా అలాంటి అన్యాయానికి, అక్రమానికి పాల్పడిన వాడిని. నాకు అప్పుడప్పుడు కూడా వస్తాయి, కానీ దేవుని కృప చేత నేను అది చేయట్లేదు. అదే సాక్ష్యం. నీ కారు కొనుక్కున్నా, ఉద్యోగం వచ్చింది, పిల్లలకి పిల్లలైనారు, వాళ్ళు బిల్డింగ్లు కట్టినారు, ఏం చేస్తున్నారు? పబ్బుల్లో తిరుగుతున్నారు. రైట్? 3 కోట్ల ఆస్తి, 4 కార్లు, ఏం చేస్తున్నావు? మందిని ముంచేస్తున్నావు. ఐ డోంట్ ఫీల్, నేను బాధపడను. నువ్వు కూడా ఒకవేళ అదే క్రమంలో, అదే బ్లెస్సింగ్స్ అని భ్రమలో ఉంటే యేసు ప్రభు చెప్తున్నాడు తెలుసా? ఒరే, నేను వచ్చింది దాన్ని ఇవ్వటం కోసం కాదురా, నిన్ను కూడబెట్టడం కోసం కాదురా, నువ్వు నాకంటే ఎక్కువ చేసుకోవటం కోసం కాదురా. అన్ని పాపాల యొక్క సారాంశం నీకు చెప్పాను. సృష్టికర్తను తక్కువ చేసి నువ్వే ఎక్కువగా పొగడబడటం అనేది ఆయనకు అసహ్యమైనటువంటి పని. అందుకోసమే సాతాను గాడి కిందకి నెట్టాడు, నరకానికి వెళ్ళాడు. నరకం నీ కోసం నా కోసం తయారు చేయబడలా, సాతాను కోసం వాడి యొక్క దూతల కోసం తయారు చేయబడింది. కానీ దురదృష్టం అనుకుంటారు, ఏదో అనుకుంటారు, కానీ చాలామంది ఆ నరకానికి పోతున్నారు. యేసు ప్రభు తెలియకుండా, ఫలాన్ని ఫలించకుండా, నిలవకుండా, విధేయత చూపించకుండా, ఆజ్ఞలకు శిరస వహించకుండా, మాటలు లెక్క చేయకపోవటం వల్ల, తృణీకరించడం వల్ల, బాధను, ఆయన భరించే బాధను గుర్తు చేసుకోకపోవడం వల్ల, ఈజీగా తీసుకోవడం వల్ల, చాలా ఈజీగా తీసుకుంటారండి దేవుని మాటలని. ఎంత ఈజీగా తీసుకుంటున్నారంటే అంత ఈజీగా మంచినీళ్ళు దాగినట్టుగా ఆడేస్తున్నారు, చెప్పేస్తున్నారు, చేసేస్తున్నారు, తీసేసుకుంటున్నారు ఘనతను. అది మాత్రం మనకు కలగకూడదు. కాబట్టి ఈ మాటలతో నేను క్లోజ్ చేసే ముందు ఒక వచ్చిన బైబిల్లో మాట చదివేసి క్లోజ్ చేస్తాను. ఒక్కసారి ఆయన యొక్క త్యాగాన్ని గుర్తు చేద్దాం. ఆయన ఎంతగా మనల్ని ఇష్టపడుతున్నాడో, ఎంతగా ఆయన, ఇంకొక మాట చదువుదాం సహోదరులారా. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? గలతీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సమయం అయిపోయింది, 1 గంట అయింది. అమ్మా మనం యేసుక్రీస్తు